జార్ఖండ్లో ఎన్కౌంటర్ 15 మంది మావోయిస్టులు మృతి. చనిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు పాతీరామ్ మంజ్రీ. AK-47 ఆటోమేటిక్ గన్స్, భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పతీరామ్ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వెస్ట్ సింగ్ భూమ్ జిల్లాలోని సరండా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జార్ఖండ్ పోలీసులు, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు కుంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సరండా అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఇక వాళ్ళ టార్గెట్ ఉన్నది కదా, మార్చి వరకు, ఉగాది వరకు ఒక్క మావోయిస్ట్ అనేటోడు లేకుండా మొత్తం చంపి పారేస్తాం, మావోయిస్టును మొత్తం తీసి పారేస్తాం ఎక్కడికక్కడికి అని కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఒక ఆపరేషన్ చేపట్టింది కదా. ఆ ఆపరేషన్లో భాగంగా ప్రస్తుతానికి జార్ఖండ్లో 15 మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పులలో మరణించడం జరిగింది. వాళ్ళు లొంగిపోతామన్నా కూడా ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేసేటట్లేరు కేంద్ర ప్రభుత్వం. అయితే వాళ్ళ టార్గెట్లు ఎట్లున్నదంటే, ఏదో తెలిసి తెలియక ఈ మావోయిస్టుల్లోకి పోయిన వాళ్ళను లొంగిపోతామంటే కొంత అవకాశం ఇస్తాను, కానీ పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు చూడు, వాళ్ళ వల్ల పోలీసులు చనిపోయినలు, సిఆర్పిఎఫ్ బలగాలు చనిపోయినాయి, ఈ కుంభిం బలగాలు చనిపోయినాయి కదా, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఒక్కరిని కూడా ఉండకుండా చంపేస్తాను. వాళ్ళకి అవకాశం ఇస్తలేరు, లొంగిపోయే అవకాశం కూడా ఇస్తలేరు. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. మొత్తానికైతే 15 మంది చనిపోయినారు. ఇంకెవరన్నా గిరిజన బిడ్డలు ఈ మావోయిస్ట్ ఆలోచనలు కలిగి ఉంటే విరమించుకొని చక్కగా చదువుకోండి, జాబులు చేసుకోండి. ఈ కాలానికి తుపాకులు వేసుకొని అడవులల్లో పిచ్చి పట్టినట్టు తిరగవలసిన అవసరం ఏం లేదు.